హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ 1 ఇయర్ నేను అసలు ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయలేదు. బికాస్ నాకు స్టడీస్ వల్ల అంటే కరోనా టైంలో అయితే కుకింగ్ వీడియోస్ అవన్నీ చేశాను. అమ్మ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసి పోస్ట్ చేశాను. బట్ నాకు కాలేజ్ ఉండడం వల్ల నాకు కుదరలేదు. ఇప్పుడు నా కాలేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి కొంచెం యాక్టివ్గా ఉందాం, వ్లాగ్స్ కానీ లైక్ ఇప్పుడు నేనైతే కోర్స్ తీసుకున్నాను ఆ కోర్స్ గురించి కానీ సో ఇలా వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ సో స్టార్టింగ్ అయితే మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి బర్త్డే రేపు అనమాట. అక్క వాళ్ళ అబ్బాయి అనే కానీ బట్ తను మాతోనే మా ఇంట్లోనే ఉంటాడు. సో మా మమ్మీకి తనకి బాండింగ్ చాలా ఎక్కువ. రేపు తన బర్త్డే తను ఎలా సెలబ్రేట్ చేస్తుంది అనేది కూడా నాకు వీడియో తీయాలనిపించింది. బికాస్ అదొక మెమొరీ కదా తను చూసుకోవడానికైనా రేపు పెద్దయ్యాక. సో అందుకే ఈరోజు ఈ బ్లాగ్ ప్లాన్ చేశాను. అండ్ జస్ట్ నౌ మేము షాపింగ్ చేసేసి వచ్చాం తన బర్త్డే కోసం అని. సో రేపటి నుంచి మీరు ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మమ్మీ హాయ్ చెప్పు. సో తనదే అనమాట రేపు బర్త్డే. నేను ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఎప్పుడు మా మమ్మీ దగ్గరే ఉంటాడు. ఏం చేస్తున్నావు మమ్మీ? మా బాబు బర్త్డే షాపింగ్ చేసి వచ్చాం. అంత హ్యాపీనెస్ చూడండి ఆ ఫేస్లో. నా బర్త్డే కూడా అంత హ్యాపీనెస్ వస్తున్నది. బ్యాగ్ Back. Chocolates back. టక్ చాక్లెట్స్ మాత్రమే కాదు, మళ్ళీ వాడు యాక్చువల్లీ యూకేజీ చదువుతున్నాడు అనమాట. సో ఆ స్టూడెంట్స్ అందరికీ పెన్సిల్స్, 2 types ఆఫ్ చాక్లెట్స్ ఇద్దాం అనుకుంటుంది. చాక్లెట్స్. Chocolates. ఇప్పుడు డ్రెస్. ఇది వాడి బర్త్డే డ్రెస్. ఎప్పుడు అంతే షాపింగ్కి వెళ్తాం, ఒక్కటి కాకుండా 2 నచ్చుతాయి. రెండిట్లో ఏది చూస్ చేద్దామని మమ్మీని అడిగితే 2 తీసేసుకుందామని ఇది. ఈ 2 డ్రెస్సెస్ నేను రేపు వేసి వీడియో చూపిస్తాను. ఏ డ్రెస్ ఎక్కువ బాగుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. చాలా స్పెషల్ ఈ శారీస్. ఆ శారీస్ మా మమ్మీకి మా సిస్టర్కి అయితే కాదు, స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, వాడి క్లాస్ టీచర్స్ వాళ్ళకి పెట్టడానికి. మా అప్పుడు అలా చేసుకునే వాళ్ళం బర్త్డే, వీడి బర్త్డే అలా జరుగుతుందో. చాలా మీకే అర్థమైపోయింది వాడు మా మమ్మీకి ఎంత స్పెషల్ అని. సో స్కూల్లో ఫ్యాకల్టీస్కి ఇవ్వడం కోసం స్వీట్స్. జనరల్గా అయితే చాలామంది స్వీట్స్ హ్యాండ్కి ఇచ్చేస్తారు, బట్ మేమైతే అలా ఇవ్వం, ప్యాక్ చేస్తాం. ఇలా కూడా కొంతమంది ఇవ్వచ్చు మేబీ. మా చిన్నప్పటి నుంచి అంతే స్వీట్ అవన్నీ ప్యాక్ చేసి ఇస్తారు. సో ఎలా ప్యాక్ చేస్తాం అనేది కూడా వీడియో చూపిస్తాను. హ్యాపీ బర్త్డే. ప్రేమ ఎక్కువైపోయింది, చూడలేకపోతున్నా. మైకోను. సో ఇది షాపింగ్. నేను నెక్స్ట్ ప్యాక్ చేసేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10-10:30 అవుతుంది. సో రేపు వాడి బర్త్డేకి వాడి స్కూల్లో టీచర్స్కి ఇవ్వాల్సినవి మమ్మీ ప్యాక్ చేస్తుంది అనమాట. ఫస్ట్ నార్మల్గా ఏంటంటే స్వీట్స్ మనం చాలామంది హ్యాండ్కి ఇచ్చేస్తాం, బట్ అవి హైజీన్గా ఉండవు అండ్ వాళ్ళ హ్యాండ్స్ కూడా క్లీన్గా ఉండవు కదా. మా స్కూల్లో కూడా అంతే. మ్యాక్సిమం మేము మాత్రమే, నేను మా సిస్టర్ మాత్రమే ఇలా ఇచ్చేవాళ్ళం. అది ఎక్కువ ఎవరు అంత ప్యాక్ చేసి ఇవ్వరు. మా మమ్మీకి ఎక్కువ డైలాగ్స్ ఉండవు. ఇలా ఇలా నీట్గా ఇచ్చేస్తే వాళ్ళు తర్వాత కావాలంటే తర్వాత తింటారు. కొంతమంది టీచర్ స్వీట్స్ తినరు, ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకి ఇస్తారు. బాగుంటుంది కదా. వాడి పని అంటే ఎంత ఓపికగా చేస్తాము. స్కూల్లో జాయిన్ అయ్యాకంటే వాడు నర్సరీ ఎల్కేజీ చదవలేదు, యూకేజీకి స్కూల్కి వెళ్ళాడు. అందుకని
అసలు మా మమ్మీ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నా. మా బాబు చాలా షాప్ అందుకని. हैप्पी बर्थडे तू देना चॉकलेट. मेरा हैप्पी बर्थडे मुझे सोना को सजना देना ना तो लोगों वाले को जाकर सुनो को कौन तो हैप्पी बर्थडे बोलता थैंक यू बोलेगा अगर केक कर लेगा चॉकलेट लेगा सजना को देगा बैग में रख लेगा बैग में रख लेगा आते धन्यवा काफी धन्यवा थैंक यू मैम नानक्का ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు కాఫీ తాగుతున్నా చాక్లెట్ అదేని